నమస్తే. సో తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు సంబంధించిన సమస్యలపై కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి రావాల్సిన నోటిఫికేషన్స్పై ఈరోజు అశోక్ నగర్లో ఓ పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. సో ప్రధానంగా రాబోయే రోజులలో 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రాబోతూ ఉన్నాయి. సో ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీని కంపల్సరీ గద్దె దింపుతాం, ఓడగొడతాం అని చెప్పేసి నిరుద్యోగులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి మరి పూర్తి వివరాలు మాట్లాడదాం. మనతో పాటు ఆ నిరుద్యోగులకు సంబంధించిన పోరాటం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా జేఏసీ సంబంధించిన నేత ఉపేందర్ గారు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తేనే. సో ఏం చెప్తారు ప్రధానంగా నిరుద్యోగుల గురించి మాట్లాడదాం. ఫస్ట్ రాష్ట్రంలో అసలు ఏంది నిరుద్యోగుల పరిస్థితి ఎట్లా ఉంది? ఒక పక్క ప్రభుత్వం 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తా ఉంది. మొన్నటి దాకా ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళు 20,000 పోస్టు. తెలంగాణ అమాంగ్ ఇండియా టాప్ 3 స్టేట్ ఇన్ అన్ఎంప్లాయ్మెంట్. ఓకే, సో ఏం చెప్తారు మరి దీనికి సంబంధించి? ఇప్పుడు మీరు సార్ 70,000 ఇస్తే సార్ 70,000 ఇచ్చినాను అన్నాడు. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ అనేది భారతదేశం మొత్తం కూడా అన్ని రాష్ట్రాలకు అదే సుప్రీం. ఇప్పుడు అలా 3వ స్థానంలో ఉంది మన. మరి 70,000 ఇచ్చినట్టేనా? దానికేం సమాధానం చెప్తాడు? పోనీ ఆగస్టు 15 రోజైనా అబద్ధాలు చెప్పకుండా ఉండాలిగా. ఆగస్టు 15 కూడా అబద్ధాలు చెప్తాను సార్. ఇప్పుడు 70,000 ఇచ్చినానంటే ఎలాగ ప్రెస్ మీట్లు అన్ని డాక్యుమెంట్స్ అన్ని తెచ్చి కూడా చూపించిన. అది అందరికీ మన ఛానల్కు తెలుసు, అన్ని ఛానల్కి తెలుసు. పిన్ టు పిన్ను ఏ డేటు, ఏ మంతు, ఏ ఇయరు, ఏ శాఖలు ఎన్ని నింపిర్రు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన అంశం. నేను ఆ విధంగా చెప్పినట్టు 70,000 ఎప్పుడైనా నువ్వు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ, డిప్యూటీ సీఎం కానీ, సీఎం కానీ ఓవరాల్గా కాకుండా అంటే మాటల రూపంలో కాకుండా ఆధారాలతోనే మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? అబద్ధాలే కదా. నిజాలు అయితే సూచించాలి. కనీసం ఓకే 365 రోజులు అబద్ధాలు చెప్పినా ఆగస్టు 15 రోజు అయినా నిజాలు మాట్లాడాలిగా. ఆగస్టు 15 కూడా అబద్ధాలు చెప్తే ముఖ్యమంత్రి పైన ప్రజల విశ్వసనీయత కోల్పోతారు అనేది నా ఉద్దేశం. అంటే ఎట్లా చూడవచ్చు అన్న? అంటే ఒక లాజిక్ ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క నెంబర్ చెప్తాను. ఒకరేమో 70,000, ఒకరేమో 60,000, ఒకరేమో 1,00,000 ఇట్లా చెప్తాను. అసలు ఏంది రాష్ట్రంలో అసలు నోటిఫికేషన్ ఎంత వచ్చింది? అసలు ఎన్ని నోటిఫికేషన్లు వచ్చింది? ఎంత ఉన్నాయి అసలు పరిస్థితి? ఒకటి బ్రదర్, బిస్వాల్ కమిటీ 2017లో 2 లక్షల ఉద్యోగాలు అంటే అరౌండ్ 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు ప్రభుత్వానికి. 2017లో ఎవడు ప్రతిపక్షం వాళ్ళు ఉన్నారు? వీళ్ళు దాన్ని మేనిఫెస్టో చేసుకొని మొదటి సంవత్సరంలో మేము రాగానే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కేసీ వేణుగోపాల్, మల్లికార్జున్ ఖార్గే, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ జాతీయ స్థాయిలో అపరమేధావులు వీళ్ళు రాజకీయ రంగం వల్ల వీళ్ళందరూ కూడా కూర్చొని దాన్ని చాలా సమగ్రంగా దానిపైన మేనిఫెస్టోలో పరిశీలనలు చేసి మేనిఫెస్టోలో పెట్టిరు. ఇది మనం సలహాలు ఇస్తే టీజీపీఎస్సీ లేకపోతే నిరుద్యోగులు ఇస్తే పెట్టింది కాదు, వాళ్ళే పెట్టిరు. మరి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ఈ 3 సంవత్సరాల నుంచి ప్రపంచంలో ఏ శక్తులు ఆపుతున్నాయని నేను ప్రశ్నిస్తున్నా. ఇప్పుడు ఫస్ట్లో ఏం చెప్పిర్రు? ఇప్పుడు నిన్న మీరు అడిగినట్టు ఆగస్టు 15 చెప్తుండు. మాయ మాటలు చెప్పే కొంతమంది నాయకులు, రాజకీయ నాయకుల చేత మీరు వాళ్ళ కంట్ల పడి వాళ్ళు చెప్పిన మాటలు విని రోడ్ల మీదకి రావద్దు అని చెప్తుండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ కన్నా గొప్పగా ఎవరు చెప్తున్నా నేను అడుగుతున్నా. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఏమైంది సార్ అంటే కొత్త ప్రభుత్వము ఒక 3 నెలలు బ్యూరోక్రాట్స్, పొలిటీషియన్లు అన్నీ కొంచెం సర్దుకోవాలా అన్నాడు. ఆ 3 నెలలు అయిపోయాక సార్ మరి నోటిఫికేషన్లు వేయండి సార్ అంటే ఎస్సీ రిజర్వేషన్ వచ్చిందమ్మా, మీరు కొద్దిగా ఆగితే ఎస్సీ రిజర్వేషన్ తర్వాత అన్నాడు. సార్ మరి ఎస్సీ రిజర్వేషన్ కూడా పోయిందిగా అంటే అమ్మ బీసీ రిజర్వేషన్ వచ్చింది అన్నాడు. సార్ బీసీ రిజర్వేషన్ పోయిందా అంటే లోకల్ బాడీ ఎలక్షన్లు వచ్చినాయి అన్నాడు. సార్ లోకల్ బాడీ ఎలక్షన్లకు పోయినాయి అంటే శాంతికుమారి మేడం అధ్యక్షతన ఒక నివేదిక సమర్పించాలి, మేము ఆ మేడం అధ్యక్షతన ఒక కమిటీ చేసినాం, ఆ రిపోర్ట్ రావాలని చెప్పింది. సార్ మేడం కూడా నివేదిక సమర్పించింది అంటే సిలబస్ మార్చాలి, మీకు తెలియదు, సిలబస్లో కొన్ని సవరించేవి ఉన్నాయి, సిలబస్ కమిటీ వేయాలని చెప్పిండు. మరి అది కూడా పోయిందిగా సార్ అంటే ఇప్పుడు మళ్ళీ 40,000 2 లక్షల నుంచి 40,000 అన్నది. ఇప్పుడు మళ్ళీ ఏమంటుండు జనవందనానికి 6 నెలలకు ఒకటి వస్తుంది, ఇక ఆగే ప్రసక్తే లేదంటాడు. ఇప్పుడు ఇవన్నీ మాయమాటలు కదా? ఇప్పుడు ఇవన్నీ నిజాలా? మాయమాటలు నీకన్నా బెటర్గా చెప్పేటోళ్ళు ఎవరు లేరు. మళ్ళీ నమ్మొద్దంటే ఇక అది ఇంతకన్నా విడ్డూరం ఇంకోటి ఉండదు. కానీ ఇంకోటి అన్న, ఇప్పుడు ఇంకోటి ఏమంటా ఉన్నారంటే ఏదైతే ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన 19,000 చిల్లర ఖాళీలు ఏవైతే ఉన్నాయో అవి నోటిఫికేషన్ ఫిల్ చేసే విధంలో వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, అది నోటిఫికేషన్ రిలీజ్ చేయాలంటే కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంది, కొంచెం టైం తీసుకుంటామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏంది నిజంగా నోటిఫికేషన్ వేయడానికి ఆర్థిక పరిస్థితికి సంబంధం ఉంటుందా? ఉంటుంది. ఇప్పుడు జిఎస్డిపి అనేది ఎంత, మన రాష్ట్ర స్థూల జాతీయ ఆదాయం ఎంత, మన అప్పులు ఫిజికల్ డెఫిసిట్ ఎంత, దాంట్లో వచ్చిన రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత అని చెప్పి ఒక లెక్క ఉంటుంది.
దాంటి ఉద్యోగాలకు ఎంత ఇవ్వాలి, వచ్చే నోటిఫికేషన్లు ఒకసారి రిక్రూట్మెంట్ చేస్తే ఒక 20,000 30,000 చేస్తే వీళ్ళు ఒక 60-30 సంవత్సరాలు ఉద్యోగం చేస్తే సంవత్సరానికి ఎంత సాలరీ, వాళ్ళు ప్రమోషన్స్ వస్తే ఎంత సాలరీ ఇవ్వాలి అని చెప్పి కొన్ని లెక్కల పత్రాలు ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ తెలియందే నువ్వు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నావు అన్నది ఒక పాయింట్. రెండోది పదే చెప్తాడు సారు, రేవంత్ రెడ్డి సార్ ఏం చెప్తాడు అంటే, మేము అన్ని లంక బిందెలు ఉన్నాయి, బంగారు బిందెలు అనుకున్నాం, అన్ని ఇత్తడి బిందెలు ఉన్నాయి, ఇనుప బిందెలు ఉన్నాయి అని సార్ చెప్తాడు. ఇప్పుడు సార్కి ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు కేసీఆర్ సారు సిట్టి పత్రం ఏదైనా తీసుకొని బ్యాంకులో లాకర్ వేసుకొని పాస్వర్డ్ ఫేషియల్ రికగ్నే FRS సిస్టమ్ ఉంటుంది, అసొంటి లాకులు పెట్టలే కదా. ఇఫ్ యూ గో త్రూ గూగుల్ కొడితే మనకు మన GSDP ఎంత ఉన్నది, మన బడ్జెట్ ఎంత, సెంట్రల్ GST ఎంత, స్టేట్ GST ఎంత, ఇంటిగ్రేటెడ్ GST ఎంత, దానికి సెస్ ఎంత వస్తుంది, గ్రాంట్స్ ఎంత వస్తుంది, మనకు రెవెన్యూ ఎంత వస్తుంది, ఎక్స్పెండిచర్ ఎంత వస్తుంది, నెలకు ఎంత వస్తుంది, త్రైమాసికం క్వార్టర్లీ ఎంత వస్తుంది, హాఫ్ ఇయర్లీ ఎంత వస్తుంది, ఇయర్లీ ఎంత వస్తుంది, మనం FDIలు ఎంత తేగలము, ఇవన్నీ కూడా డేటా ఉంటుంది. అది ఎంత సిగ్గుచేటైన విషయం అంటే, నేను ఇంత బంగారం ఉంటుంది అనుకున్నా, మనిషికి 50 తులాలు, ఇంటికి 50 తులాలు ఇద్దాం అనుకున్నా కానీ అంత ఇనుముందని అన్నాడు. అసలు ఆయన ఏమైనా తాళం వేసుకొని పోయింది? పోనీ ఏ రాష్ట్రంలో ఏది చేయరు కదా. ఇది మనం వినడానికి ఏదన్నా అది ఆస్కారం ఉందా? ఇవన్నీ జోకులు కదా. అంటే ఇదంతా బయట సొసైటీ జనాలని డైవర్ట్ చేసే తందుకే అనుకోవచ్చు. పాలిటిక్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 42 BC రిజర్వేషన్ అనేది ఉంది. BC రిజర్వేషన్ అనేది అసెంబ్లీకి సంబంధించిన అంశమా, పార్లమెంటుకు సంబంధించిన అంశమా? అంటే ఎంత జోకరగాళ్ళం చేస్తుండు. అసలు పార్లమెంటు లోక్సభలో బిల్లు పెట్టి లోక్సభ నుంచి రాజ్యసభకు పోయి 2 సభల ఆమోదం తెలిపితే మళ్ళీ మేడం ద్రౌపది ముర్ము మేడం రాష్ట్రపతి దగ్గరికి పోతే మేడం సంతకం పెడితే అప్పుడు అది గెజిట్ ఇష్యూ అయితే నోటిఫికేషన్ గెజిట్ రిలీజ్ చేస్తే గెజిట్ నోటిఫికేషన్ అప్పుడు అది చట్టంగా మారి అప్పుడు అమలు చేస్తారు. అది ప్రాసెస్, అది అందరికీ తెలుసు, సహజంగా చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు. కానీ సార్ నేను చేస్తా అంటాడు. అంటే పబ్లిక్ని ఎంత ఫూల్స్ చేయాలి. డైవర్షన్ ఎలాగ మనం చెప్పినప్పుడు ఏంది సార్ అంటే SC రిజర్వేషన్ అంటాడు, ఏంది సార్ అంటే BC రిజర్వేషన్ అంటాడు, ఏంది సార్ అంటే లోకల్ బాడీ ఎలక్షన్లు అంటాడు. ఇప్పుడు ఎగురుతాడు డ్యాన్స్ చేయరా అంటే వెనకట్టుకోడు నేనంట మస్తు చేస్తా అని చెప్తున్నాంట. మరి డాన్స్ చేయిందిరా అంటే డోలి బాగలేదు అన్నాడంట. డోలి బాగుంటే జర గట్టి గుంజి కట్టుర్రి వేరే లెవెల్లో డ్యాన్స్ చేస్తా అంటాడంట. గుంజనాకి ఏందిరా అంటే అరే గజ్జలు లూజ్ ఉన్నాయిరా అంటాడంట. అరే గజ్జలు లూజ్ ఉన్నాయి ఏందిరా నాయన అంటే వాడు టేప్ రికార్డ్ మ్యూజిక్ వస్తలేదు, డిజిటల్ మ్యూజిక్ తీగక. చేసేటోళ్ళు ఉంటే చేసే ఉద్దేశం ఉంటే చేస్తారు. మన దగ్గర కథ లేనప్పుడే ఇవన్నీ ఏదో ఒకటి సాకు చెప్పుకుంటూ పోతారు అనేది సుస్పష్టం. ఎందుకంటే మనం గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు అంటే మనకు తండ్రి లాంటి వాడు, ఈ రాష్ట్రానికి ఆయన మీద గౌరవం ఉన్నది. మనం ఆయన సార్ చెప్పినటువంటి అన్ని అంశాలను కూడా మనము పరిగణలోకి తీసుకొని చాలా సంయమనం పాటించి అతని పైన విశ్వసనీయత ఉంది కాబట్టి 3 సంవత్సరాలు ఆగారు. రెండో అంశం ఏంటంటే గురుకుల విషయానికి వస్తే DL, JL, PGT అనేది ఒకప్పుడు 70% రిక్రూట్ చేసేవాళ్ళు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 30% రిక్రూట్ చేస్తారు. అంటే 70% ప్రమోషన్ల ద్వారా వస్తుందంటే ఈ 70% BEd గ్రాడ్యుయేట్స్కి లాస్ వస్తున్నట్టే కదా. ఇది ఒక అంశం. రెండో అంశం HGTలను 100% డైరెక్ట్ రిక్రూట్ చేస్తారు. వీళ్ళకు 30% ఏమో స్కూల్ అసిస్టెంట్లకు డైరెక్ట్ రిక్రూట్ చేసి 70% ఈ HGTలను స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్లు ఇస్తారు. అంటే HGT అభ్యర్థులు 100% డైరెక్ట్గా రిక్రూట్ అవుతున్నారు. దాని తర్వాత 70% స్కూల్ అసిస్టెంట్గా 70% ప్రమోషన్ల ద్వారా వస్తారు. 100 + 70 = 170% HGTలకు పోతే ఈ 2-3 లక్షలు టెట్ క్వాలిఫై అయిన BEd గ్రాడ్యుయేట్స్కి 30% ఇస్తారు. అంటే 10వ తరగతి చెప్పే టీచర్ అంట 1వ తరగతి చెప్పొద్దంట, అది నేరం అంట. కానీ 1వ తరగతి చెప్పే టీచర్ పోయి అంటే 10వ తరగతి చెప్తే వాళ్ళంతా గౌతమ్ బుద్ధులు, వివేకానందలు, సర్వపల్లి రాధాకృష్ణన్లు, పెద్ద మేధావులు, ఐన్స్టీన్లు అవుతారని చెప్పడం అనేది ఎంత విడ్డూరమైనటువంటి అసలు ఏదన్నా ఆచరణకు సాధ్యమైంది ఉందా? ఈవెన్ దే హ్యావ్ స్టడీడ్ ఇన్ చైల్డ్ సైకాలజీ ఆల్సో, దోస్ హు ఆర్ ఇన్ BEd, ఈవెన్ BEd గ్రాడ్యుయేట్స్ ఆల్సో దే నో దట్ సైకాలజీ. ఇప్పుడు అది ఎంతవరకు కరెక్ట్ అంటే ఇటువంటి సమస్యలు తీసుకురావడం. రెండో అంశం ఏంటంటే DLకి సంబంధించిన అంశం తీసుకుంటే ఇప్పుడు జీవో నంబర్ 4 తీసుకొచ్చిండు. ఇంతకుముందుకు డైరెక్ట్గా జనరల్ స్టడీస్, దాని తర్వాత రెండో పేపర్ 2 తీసుకున్నట్లయితే మనకు కంటెంట్ అంటే కోర్ సబ్జెక్ట్ ఉండేది, ఓన్ సబ్జెక్ట్. దేంట్లో దే హ్యావ్ డన్ ఇన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ దట్ ఎగ్జామ్ ఈజ్ హెల్డ్ ఇన్ దట్ డ్యూరింగ్ ఎగ్జామ్స్ బేసికల్లీ పేపర్ 2. ఇప్పుడు సార్ ఏం తీసుకొచ్చిండు, JRF, SRF, JRFకి 5 మార్కులు, SRF 5 మార్కులు, నెట్కి 5 మార్కులు, సెట్కి 5 మార్కులు, PhDకి 5 మార్కులు, MPhilకి 5 మార్కులు. ఎగ్జామ్ అవ్వాలి రాయాలా? అసలు ఎక్కడైనా ఉందా ఇంత విడ్డూరంగా? విద్యా వ్యవస్థను ఎందుకు ఇవన్నీ? ఇప్పుడు నేను 20 వరకు చదువుకున్నా, ఉద్యోగం రాలేదంటే నాకు చేతగాక కాదు,
ఇప్పుడు ఎలాగ చెప్పినా కదా, ఇప్పుడు 30%లో వాడు 170% ఒకటో తరగతి చెప్పే వాళ్ళు వేసుకొని పోతారంట. నువ్వు అదే కదా ఇప్పుడు 30-35. ఇప్పుడు ఒకటి నేనేం చెప్తున్నా అంటే, భారతదేశంలో యువత బాగున్నది, యువతను ఉపయోగించుకోవాలి, ఈ దేశానికి యువతనే వెన్నెముక అని చెప్తుంటే, ఈరోజు ఇప్పుడు మనం వెళ్ళాక పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేలో చూస్తే ఈ 10th చదివినోడు అంటే ఇల్లిటరేట్ పీపుల్, చదువుకోలేనోడు, నిరుద్యోగం వాళ్ళు ఉద్యోగస్తులు ఉన్నారు. అంటే ఆటో నడుపుకొని ర్యాపిడో కొట్టుకొని పిల్లలు సంథింగ్ వాళ్ళ లైఫ్ రన్ అవుతుంది. నా కొడుకు ఏదో ఉద్ధరించాలని 20 వరకు 15 వరకు పెద్ద పెద్దగా చదువులు చదివిపించిన వాళ్ళు వీళ్ళే 190 మంది నిరుద్యోగులు ఉన్నారు. చదువుకున్నోడు నిరుద్యోగ అయిండు, చదువురానోడేమో రాజ్యాన్ని వెళ్తుండు. అంటే విద్యా వ్యవస్థ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, నీకు ఉద్యోగం లేనప్పుడు విద్య ఎందుకు, నువ్వు బడికి పోయేది ఎందుకు, ఫస్ట్ థింగ్. దెన్ శ్రీధర్ బాబు సార్ రీసెంట్గా ఏం చెప్తుండే అసెంబ్లీలో, 4 కోట్ల మందికి ఉద్యోగాలు ఎట్లా కుదురుతాయి అంటే, 4 కోట్ల మందికి ఉద్యోగాలు ఎవరు అడుగుతారు, అడగట్లేరు. రెండో అంశం ఏంటంటే, 35 లక్షల మంది టీజీపీఎస్సీ బోర్డులో రిజిస్ట్రేషన్ చేసుకుంటే 35 లక్షల మంది కూడా ఉద్యోగాలు ఇవ్వాలని ఎవరు అడగట్లేరు. వీళ్ళకి అసలు ఈ సిపాయిలకు నేనేం చెప్తున్నా అంటే తెలియదు. ఇప్పుడు మనకు వాళ్ళకన్నా మంచిగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. రూల్స్ ప్రకారం ఇచ్చేస్తే ఈ టాలెంట్ కూడా కొట్టేసుకుంటారు. నేనేమంటున్నా బ్రదర్, ఇప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్ ఉంది, ప్రతి సంవత్సరం అరౌండ్ ఒక 1000 పోస్టులు వేస్తారు. 1000 పోస్టులలో ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, ఇట్లా ఐఎఫ్ఎస్లు ఇట్లా ఉంటాయి. ఓకే, సో ఇలా 4 విభాగాలుగా వేసినప్పుడు 1000 పోస్టులు 10 లక్షల అప్లికేషన్లు వస్తాయి. 1000 పోస్టులకు 10 లక్షలు అంటే 99% ఫెయిల్. కానీ ఎవ్వడు రోడ్డు మీదకి వచ్చి పోస్టులు పెంచాలని దేశంలో ధర్నా చూసినావా అంటే ఎందుకో ఆస్పిరెంట్స్కి తెలుసు ప్రతి సంవత్సరం 1000కి మించి ఖాళీలు ఉండవు. నీకు కొట్టుకోవాలనుకుంటే అలా కొట్టుకో, లేదంటే అంతే తప్పితే మనం బోర్డుని తిట్టడం, ప్రభుత్వాన్ని తిట్టడం, యూపీఎస్సీ బోర్డు చైర్మన్ని తిట్టడం, రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాస్తారు లోకల్ ఎవరు చేయరు. ఇది పాయింట్ అన్నట్టు. లైక్ వైజ్ టీజీపీఎస్సీ బోర్డులో కూడా మనకి ఎన్ని ఖాళీలు ఉంటే 10 ఉంటే 10, 20 ఉంటే 20. ఇప్పుడు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉంది 18 సంవత్సరాలు అయ్యాక, ఎవరికి తెలియదు అది. 18 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ అయ్యేలా మొన్న వేసారు. దాని తర్వాత డిఎల్ అయ్యాక 15 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు టీటీసీ బీఈడి కాలేజీలలో లెక్చరర్లు అయ్యాక దగ్గర అది 14 సంవత్సరాలు అవుతుంది. 14 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్లు వేయలేదు. ఈ విధంగా వేయకపోవడం వల్ల ఒక ప్యాషన్ ఉంటుంది, వాళ్ళందరికీ లాసే కదా. దాంతోపాటు ఇప్పుడు ఫీజులు 1000 అప్లికేషన్ ఫీజు 1000-1500 ఫీజులు పెడుతుర్రు. అంటే దగ్గర ఇప్పుడు 7000 పోస్టులకు 10,000 అప్లికేషన్లు 15 లక్షల మంది 10 లక్షల మంది అప్లికేషన్లు చేసుకుంటే దగ్గర 100 కోట్లు వస్తుంది ప్రభుత్వానికి. ఇప్పుడు టెట్టు లేని డిఎస్ ఎందుకని అంటున్నా, 3 సార్లు టెట్టు పెట్టిరు. దగ్గర టెట్టు వలన 150-200 కోట్లు ప్రభుత్వానికి వచ్చింది. నిరుద్యోగులకు ఏం ఉపయోగం ఉంది అంటే, వీళ్ళు ఇప్పుడు నేను క్లియర్గా రేవంత్ రెడ్డి సార్ కూడా చెప్పేది ఏముందంటే, 2 సంవత్సరాలు అయితే నీ కాడున్న డ్రైవర్ ఇంకో దగ్గరికి పోతాడు, నీ కాడున్న పిఏ ఇంకో దగ్గరికి పోతాడు, నీ కాడున్న గన్మెన్లు ఇంకో దగ్గరికి పోతారు. పదవి శాశ్వతం కాదు, అధికారం శాశ్వతం కాదు. ఇంకో అధికారి రేపు ఎవరో ఒక ముఖ్యమంత్రి అయితే మళ్ళీ వీళ్ళందరూ ఆయన కాడ పనిచేస్తారు. సో ఈ ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ, లేకపోతే చీఫ్ సెక్రటరీస్ కానీ, చీఫ్ అడ్వైజర్ కానీ, వీళ్ళందరూ ఇంకొక 2 years పనిచేస్తారు. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే, దయచేసి ప్రభుత్వాన్ని తిట్టాలని మాకేం ఇది లేదు. మీరు అందరికి మీ పైన అది ఒక చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన సంస్థలు కాబట్టి, ఒక పెద్ద దిక్కుగా ఒక కుటుంబానికి ఒక తండ్రిగా ఉన్నప్పుడు, అరే బాబు మీ కష్టాలు ఏంది, మీ కన్నీళ్ళు ఏందని చెప్పి అడగాల్సిన బాధ్యత, జవాబుదారితనం ముఖ్యమంత్రి గారికి ఉన్నాయి. చర్చలు పెట్టాలనేది ప్రధాన ఉద్దేశం. మొన్న అభిజిత్ దీపికే గారు అమెరికా నుంచి వచ్చారు, 25 రోజులలో కథ క్లోజ్ చేసిండు. లోక్సభలో కానీ, రాజ్యసభలో కానీ 2/3 మెజార్టీ కానీ, 1/3 మెజార్టీ కానీ ఏది లేదు. ఓ బిల్లు లేదు, ఓ చట్టం లేదు. అసలు ఆడ ఏ విధమైనటువంటి చట్టం, ఏ పాలసీ, ఏ మెజారిటీ లేకుండా అంత పెద్ద అత్యున్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ను బర్తరఫ్ చేసి పక్కన పెట్టిరు. ఎంత అసలు ఈ రాజకీయ నాయకులకు అందరికీ హెచ్చరిక అది. నువ్వు ఎమ్మెల్యే ఎంపీ అవసరం లేదు, నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే, నాలెడ్జ్ ఉంటే, మనం ఎంత పెద్ద పదవిలో ఉన్నానైనా తీయచ్చు అనేది అదొక హెచ్చరిక. అయినా వీళ్ళకి అర్థం కావట్లేదు. సో ఏం చెప్తారని ఇప్పుడు ఇదంతా టాపిక్ ఓకే. ఇప్పుడు నెక్స్ట్ రాష్ట్రంలో ఇప్పుడు నిరుద్యోగులకు మంచి వెపన్ దొరికినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్. సో మళ్ళీ మీ దగ్గరకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇదే నేతలు కావచ్చు, ఇవే నాయకులు, ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం కావచ్చు. సో ఏంటి మరి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఎట్లా ఉండబోతుంది, మరి మీ ఫేవర్ ఎట్లా ఉంటుంది, ఏం చెప్తారు? ఎమ్మెల్సీ ఎలక్షన్లో మేము మెజారిటీగా అయితే దోస్ హు ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్, హు ఆర్ నాట్ బిలాంగ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ, దే విల్ బీ సెలెక్టెడ్, ఎలెక్టెడ్, దెన్ దే విల్ కమ్ ఇన్ టు పవర్. ఫర్ ఎగ్జాంపుల్ అశోక్ సార్ని తీసుకుంటే 2వ స్థానంలో ఆయన జెండా గుర్తు నుంచి గెలవలే. 2వ స్థానం ఒక జెండా గుర్తు లేకుండా 2వ స్థానం రావడం అంటే నాట్ ఏ జోక్. సో అది ఒక హెచ్చరిక. ఈసారి అది కాదు, ఈ ప్రసన్న కృష్ణ సార్ ఉన్నాడు,
ఇట్లా ఏ పార్టీకి సంబంధాలు లేకుండా ఎవరైతే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ప్రయారిటీ ఇస్తాం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ఏ విధంగానైతే మోసం చేసిర్రో వాళ్ళ హామీలు కనుక ఇంప్లిమెంట్ చేయకపోతే గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఖచ్చితంగా వాళ్ళని ఓడగొడతాం. ఖచ్చితంగా వాళ్ళు తగిన గుణపాఠం వాళ్ళకి చెప్తాం. దయచేసి ప్రభుత్వం నిరుద్యోగుల పక్షాన 3 సంవత్సరాలు అయిపోయింది. వచ్చే 1 సంవత్సరమే వీళ్ళకు ఉన్నది. 2028లో 119 ఎమ్మెల్యే నియోజకవర్గాలకు ఎవరి సూట్ కేసు బరువు ఉంది, ఎవరు కొట్టుకుంటారు, ఎవరి టికెట్ బాగా ఉండాలి, ఎవరికి ఇవ్వాలి, కట్టెలతో కొట్టుకున్నాడు, కేసులు వాన్ని ఇన్ని గాంధీ భవన్ పిలిపించి మీటింగ్లు పెట్టు, 1-to-1 మీటింగ్లు పెట్టి ఎవరి తప్పు ఎవరి తప్పు ఢిల్లీకి పోవడు ఇదే అవుతుంది. మాకు అప్పుడు రాహుల్ గాంధీ మద్దతు తెలిపినా వీళ్ళు ఏం ఉపయోగం ఉండదు. మిగిలింది ఒకే 1 సంవత్సరం 2027 సంవత్సరం, ఇంకా గట్టి కొడతా 4 నెలలు 2026 ఉంది. విడతల వారీగా ప్రధాన డిమాండ్ ఏంటంటే ముఖ్యమంత్రి గారు మొట్టమొదటగా ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే నిరుద్యోగులతోని సామరస్యంగా సోదరభావంతో ఒక తండ్రిగా, ఒక అన్నగా, ఒక గురువుగా వచ్చి మీ కష్టాలేంది, మీ కన్నీళ్ళేంది, మీ సమస్యలేంది, మీరు నన్ను గెలిపించరు, నాకు జవాబుదారితనం ఉంది, మీతోని కూర్చొని ఫస్ట్ మాట్లాడతా, మీ సమస్యలు అన్ని శాఖల నుంచి ఏ విధంగా గ్రూప్స్ అభ్యర్థులు, పోలీస్ డిపార్ట్మెంట్, హోంశాఖ, విద్యాశాఖ వాళ్ళందరి నుంచి కష్టాలు కన్నీళ్ళు తెలుసుకొని ప్రభుత్వం ఎంతవరకు నింపగలదు, ప్రభుత్వం దగ్గర ఆర్థిక వనరులు ఎంత ఉన్నాయి అనేది చెప్పాలనేది ప్రధాన డిమాండ్. రెండో డిమాండ్ ఏంటంటే ఏ నోటిఫికేషన్ వస్తుందో తెలియదు, ఎన్ని పోస్టులు ఉంటాయో తెలియదు, అది ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియదు, గందరగోళానికి గురి చేస్తారు. అట్లా టీజీపీఎస్సీ బోర్డు ఒకసారి నిరుద్యోగులందరికీ కూడా పలానా నెలలో పలానా నోటిఫికేషన్ వస్తుంది, పలానా నెలలో ఒక పర్టికులర్ మంత్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, రిజల్ట్కి ఇప్పుడు వస్తుంది అని చెప్పి ఒక జాబ్ క్యాలెండర్లో ఎట్లయితే యూపీఎస్సీ తరహాలో ఏ విధంగా ఎస్ఎస్సి ఒక గ్రూప్ డి అనేది సెంట్రల్లో ఏ విధంగా ఒక జాబ్ క్యాలెండర్ ఉంటుందో మన తెలంగాణ కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎట్లా భర్తీ చేస్తుందో అట్లా ఒక క్రమ పద్ధతిలో గ్రూప్ 1 ఒక 2 నెలల తర్వాత గ్రూప్ 2, ఒక 3 నెలల తర్వాత గ్రూప్ 3 ఆ తరహాలో విడుదల చేసి ఎవరిని గందరగోళానికి గురి చేయకుండా భరోసానిస్తారని ఆశిస్తూ రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.